బ్రేకింగ్ న్యూస్. గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో రామచందర్ నాయక్ నివాసంతో పాటు పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ నివాసాల్లోనూ సోదాలు జరుపుతోంది. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తూ ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే గొర్రెల పంపిణీ కేసులో కూపీ లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. అయితే ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. అయితే పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వాళ్ళు వెల్లడించిన వివరాల ఆధారంగానే తాజాగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ రాణా, అసలు ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి ఉంది కాబట్టి అప్పుడు గొర్రెల స్కామ్ లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కూడా అనేక రకాల ఫిర్యాదులు కూడా అప్పట్లో ఏసీపీ అధికారులకు ఇచ్చారు. ముఖ్యంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మొదటగా ఈ కేసు నమోదైంది. దాని తర్వాత తీగలాగితే దొంగ కదులుతున్నట్టుగా ఈ కేసులో ఉన్నటువంటి పలువురు ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో అరెస్ట్ అయ్యారు. దాంతో పెద్ద కుంభకోణంగా కూడా మారింది. ఎందుకంటే సాక్షాత్ అప్పట్లో అనిమల్ హస్బెండరీ మినిస్టర్ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన ఓఎస్టీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం. సో అంత పెద్ద స్కామ్ లో దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు స్కామ్ జరిగిందని కూడా భావించారు. ముఖ్యంగా రైతులు ఎవరైతున్నారో అనంతపురం చెందినటువంటి వారు కానీ, నెల్లూరుకు చెందినటువంటి వారు కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ అకౌంట్ లో డబ్బులు పడాల్సింది వీళ్ళు అకౌంట్లలోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని పెద్ద ఎత్తున కుంభకోణానికి లేపారు. దాంతో పాటు వీళ్ళు ఈ గొర్రెలు కానీ అలాగే చేపల్ని కానీ తరలిస్తున్నట్టుగా గొర్రెల్ని ఒక బైక్ లో దాదాపు తరలించామనేసి కూడా కొంత లక్షల రూపాయల దానికి బిల్లు పెట్టారు. తర్వాత చాలా వరకు కూడా అక్రమాలకు వాళ్ళు పాల్పడ్డారు. ముఖ్యంగా ఈ 700 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి స్కామ్ కాబట్టి ఈ ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత గతంలో నమోదైనటువంటి ఏసీపీ కేసును అలాగే ఎఫ్ఐఆర్ ని పరిగణలోకి తీసుకుని ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేశారు. సో వెంటనే రంగంలో దిగి ఇవాళ దాదాపు 10 మంది అరెస్ట్ అయ్యారు. గతంలో కూడా ఇవాళ కూడా 10 ప్లేసుల్లో కూడా ఈ యొక్క రైడ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో చాలా పెద్ద తతంగమే నడుస్తుందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా వేరే చోట్లకి వీళ్ళు ఈ డబ్బులంతా తిరుగుకొని ముఖ్యంగా దుబాయ్ కానీ ఇతర దేశాల నుంచి దాటుకొని ఈ యొక్క అమౌంట్ అంతా వచ్చిందనేసి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో దాని దగ్గరగా ఇప్పుడు ఈ యొక్క రైడ్స్ అనేది జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వెటర్నరీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ సోదాల్లో ఏం దొరుకుతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా మనం చూసాము మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ కానీ అలాగే మొయినుద్దీన్ కానీ ఇక్రముద్దీన్ కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో భారీ స్థాయిలో అక్రమాలు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళ ఎన్నెల్లో కూడా ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ యొక్క ఈడీ సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. సో చూడాలి ఇవాళ సాయంత్రం వరకు ఏమేమి కీలకమైనటువంటి పత్రాలు లభ్యమవుతాయి, అలాగే వీరు దోచుకున్నటువంటి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు, ఏం చేశారన్న దానిపై కూడా ఆస్తులు కొనుగోలు ఏమైనా చేశారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి సో చూడాలి. మనం ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు వీళ్ళందరినీ కూడా ఫ్రీజ్ చేశారు కాబట్టి ఈ రైట్స్ లో దొరికే కీలకమైనటువంటి ఆధారాలను బట్టే కేసు ముందుకు వెళ్ళబోతుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ. గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకెళ్తుంది. అయితే ఈ క్రమంలో రామచందర్ నాయక్ నివాసంతో పాటు పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ నివాసాల్లోనూ సోదాలు జరుపుతోంది. అయితే సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తూ ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే గొర్రెల పంపిణీ కేసులో కూపీ లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు.
పలువురు అధికారులను సైతం విచారించారు. ఈ విచారణలో వాళ్ళు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. చూడాలి ఇంకా ఈ గొర్రెల స్కామ్లో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయనేది. సో ఈవినింగ్ వరకు అయితే అసలు కంప్లీట్గా తెలుస్తూ ఉంది అసలు ఏం జరగబోతుంది ఏంటనేది. సో మళ్ళీ దీని గురించి మనం చర్చిద్దాం. సో ప్లీజ్ డూ వాచ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.